జగన్మోహన్ రెడ్డి మనం రోలింగ్ ఎంత చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి రోలింగ్ అయిపోతేనా రాజధాని లేని రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రి ఎవడంటే జీవితకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకడే. మనం రోల్ చేసామంటారు పెక్కలంజి వాడక డబ్బులు ఎంత వేదలది ఇంకో చెప్పు ఇవ్వద్దు. లేదు గంగమ్మ తల్లి జాతర అండి ఏంటనుకున్నా పికిలు కొత్తాం. అదే గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబొద్దులు తిరుగుతారు, తెలుసా నీకు ఆ విషయం? అదే గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబొద్దులు ఎలా ఉంటారో తెలుసా? పీకిలు కొయ్యాలి అంటే జాతర అవ్వాలి. అది ఎర్రబొద్దులు ఎవరికాకి వస్తారు తెలుసా బయటికి? చెప్పు రావుకో చెప్పరా కరెక్ట్ అని డబ్బులు. పవనేశ్వరుడు కాకి వస్తారు ఎర్రబొద్దులు. ఎలా ఉంటారో తెలుసా? అది నిజం నిజంరా. ఎన్నో ఉంటున్నారు లంచోడుగా. మరి అంతేరా. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతరలో పీగులు కొయ్యాలంటే ఏం కావాలా? జాతర అవుతే కానీ పీగులు కొయ్యరు. జాతర మయంగా తిరుగుతూ ఉంటారు ఎర్రబొద్దులు, తెలుసా నీకు ఆ విషయం? ఎర్రబొద్దులు అయితే తలగాలు ఎత్తుకుపోతారు, పీకులు కొయ్యరు. జాతకుండా మంది మనం కెనసింగ్కి వస్తామా అప్పుడు కూడా తిరుగుతారు ఎర్రబొద్దులు. 2029లో జగన్ నుంచుంటా కెనసింగ్ వస్తారు కదా, మరి అప్పుడు కూడా జాతర ఉంటుంది కదా. అప్పుడు తిరుగుతారు ఎర్రబొద్దులు. నువ్వు జాతర దాకా చూడాలేమో. అది ఇంట్లో బాబాయ్ ఏంట్రా గొట్టలు తీస్తాకే గంగమ్మ తల్లి జాతర. మాట్లాడితే వెళ్తాం గంగమ్మ తల్లి జాతరలో నిలబెట్టుకొస్తాం, ఇంగో పెట్టుకొస్తాం. జనం ఎరుపుకులా అటు చూడు. ఎప్పుడు నన్ను ఇదెంగిదామని చదువుతాను లంజోడు గాడు మన దగ్గర. కలివిల్లి రాజకీయం కూడా రాజకీయమే, పని మీద కడుపేమి కొట్టమరా మేమే. మా కాపుడు దగ్గర అయితే ఉంది, మేము పెట్టినా పెట్టకపోయినా పెట్టి చూపిస్తాం. తినే లంజోడు మన మీద సొసైటీ చూడే చూస్తున్నాడు. అది గంగమ్మ తల్లి జాతర ఇంకా 3 రోజులు ఉంది. మహిమయంగా ఎర్రబద్దులు తిరుగుతూ ఉంటారు. ఎర్రబద్దులు ఎలా ఉంటారో తెలుసా? అది నాకు కొడుకు ఉన్నట్టు వస్తాయి. పెద్ద మంది అయితే మరి నిదానం కొత్త వచ్చేసాడు చల్లే. అది గంగమ్మ తల్లి జాతరలో ఎర్రబద్దులు తిరుగుతారు. నట్టు వస్తుంది నాకు కూడా.